నువ్వు మాటల్లో ఇంకో మాట అన్నావు, దమ్ము ఇంకొక పదం అన్నావు, ఇంకొక పదం అన్నావు. గుర్తుపెట్టుకో, ఆ పదాన్ని వెనక్కి తీసుకో. మహిళలు అవమానించే విధంగా మాట్లాడు. చాలా తప్పు చేసావు కమిషనర్ గారు. దమ్ము అన్నావు, తర్వాత వచ్చిన పదం ఉంది. అంత చులకనగా ఉందా నీకు? భారతీయ జనతా పార్టీ మహిళలంటే అంత చులకన? నిన్ను వదలం. నీ అవినీతిని ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం పర్యవేక్షణ పెట్టున్నావు. నీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎన్ని కమిషన్లు వచ్చాయో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇస్తున్నావు? నీ పర్సెంటేజ్లు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? ఏమన్నా రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే డబ్బు ఇవ్వమన్నావా? కమిషన్లు ఇవ్వమన్నావా? డ్రైవర్లతో డబ్బులు ఇవ్వమన్నావా? ఇసుకలతో డబ్బులు ఇవ్వమన్నావా? కోర్టులో డబ్బులు తెచ్చుకుంటున్నావా? కోర్టులో కమిషన్ తీసుకుంటున్నావా? డబ్బులు ఇవ్వమన్నావా? నీకు దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే రండి మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నిప్పు. భారతీయ జనతా పార్టీతో పెట్టుకోవద్దు. కమిషనర్ గారు మీరు ఎక్కడో ఏదేదో చేసి అది మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద పిలవాలంటే మేమందరం కూడా, వీళ్ళందరూ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అందరూ ఉన్నాం. ఎందుకు వస్తుంది కులం? నీకు ఎవరు కులం గురించి మాట్లాడారు? నీ యొక్క విధానాన్ని మాట్లాడారు, నీ యొక్క పద్ధతిని మాట్లాడారు. తప్పు చేయలేదా మీరు? ఏ కార్యాలయం అంటే మీకు భారతీయ జనతా పార్టీ జెండా అంటే అంత లెక్కలేదా? జెండాని తాకిన వాళ్ళు కనుమరుగయ్యారు. మమతా బెనర్జీ ఏమైంది? దిక్కు దివాణా లేకుండా ఈరోజు పిచ్చి పట్టి తిరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఏ పార్టీ నాయకుడైనా సరే, ఏ ఒక్క అధికారైనా సరే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా యొక్క జోలి కార్యాలయాల జోలికి కానీ కార్యాలయాల జోలికి వచ్చా సరే ఏమనుకుంటున్నారు? ఈ దేశాన్ని పరిపాలిస్తుంది భారతీయ జనతా పార్టీ.